తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దిన ఆరాధనకు చేరుకుని వచ్చినటువంటి అందరికీ కూడా క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు సంగతి తెలియజేస్తున్నాను. ఆరాధనలో సంఘంలో రాజ్యం మనం దేవుని ఘననామాన్ని కీర్తన ద్వారా స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన దేవుని మాటలు ఆలోచన చేయబోతున్నాం. ఈ దినాన్ని మనం ఆలోచించిన మాట ఏంటంటే, మానవుడు దేవునితో సమాధానం పడుట. అంటే సమాధానం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఎట్లాగంటే దేశానికి మధ్య సమాధానం, కుటుంబానికి మధ్య సమాధానం, అన్నాదమ్ముల మధ్య సమాధానం, అక్కజనుల మధ్య, తోడికోడల మధ్య, అత్తమామల మధ్య, భార్యాభర్తల మధ్య సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనటువంటిది. సహజంగా మనం ఎంతసేపటికి భౌతిక సంబంధమైన విధానంలో వీటిని ఆలోచన చేస్తాం. సమాధానం అంటే అర్థం ఏంటంటే మాట్లాడుకోకుండా పరస్పరం వ్యతిరేకంగా ఉండేటువంటి స్వభావాన్ని సమాధానం లేకపోవడం అంటాం. కాబట్టి ఈ భూమి మీద సహజంగా ఒకరంటే ఒకరికి, ఒక కుటుంబం ఒకరికి, కుటుంబాలకి అంటే ఏదో ఒక చిన్న చిన్న సమస్యల చేత కొంచెం వైరుధ్యాలు లేదా వ్యత్యాసాలు అనేటువంటివి ఉంటాయి. అది వారి వ్యక్తిగతమైన నిర్ణయాలు. అయితే వాస్తవానికి సమాధానం అనేటువంటిది గ్రంథం బోధించేటువంటి వాస్తవాల్లో అది భౌతిక సంబంధమైనది కాదు. సహజంగా లోకంలో కుటుంబాలకి, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య సమాధానం కలిగి లేకపోవడానికి కారణం ఒకే ఒకటి. ఏంటంటే ఫైనాన్షియల్గా ఆస్తుల విషయంలోనూ, డబ్బుల విషయంలోనూ ఏదో ఒక కొంచెం అరమరకలు వచ్చి వాళ్ళు తేడాగా ఉంటారు. కలుపుకోవటం, మాట్లాడుకోవటం, వాళ్ళ ఇంటికి వాళ్ళు, వీళ్ళింటికి వీళ్ళు వెళ్ళేది ఏముండదు. వాళ్ళు వద్ద సంతృప్తంగా ఉండే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. దాన్ని సమాధానం లేకపోవడం అంటారు. దాన్ని నిజంగా సమాధానం అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఆలోచించినట్టయితే, ఇప్పుడు నేను చెప్పినది భౌతిక సంబంధమైనవి. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయానికి వస్తే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునికి దేవుడితో సమాధానం కావాలని దేవుడు కోరుతున్నాడు. సహజంగా లోకంలో మానవుడికైతే డబ్బుల వల్ల, ఆస్తుల వల్ల లేదా అంతస్తుల వల్ల కొంచెం వ్యత్యాసానికి సమాధానం లేకపోయింది. మరి పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మానవునికి సమాధానం ఎట్లా చెడిపోయింది? డబ్బుల వల్లేనంటారా? ఆస్తుల వల్లేనంటారా? దేని వల్ల చెడిపోయింది సమాధానము అనే విషయాన్ని మనం గ్రంథాన్ని స్పష్టంగా అడిగితే, లోకములో ఉన్న మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వడగడలా విడిపడ్డా? వడగడలంటే విడిపడతాయి, తొలకరి వర్షానికి వడగడలు విడిపడతాయి. అట్లా భూలోకంలో పుట్టిన ఈ మానవుడు వడగడలాగా పడ్డా? పడలేదు. ఈ భూలోకంలోకి రావడం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది, దేవుని యొక్క చిత్తం ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి వాస్తవికమైనటువంటి క్రమంలో మనం గ్రంథాన్ని గమనించినట్లయితే, దేవునితో మానవునికి సమాధానం కావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ సమాధానం ఉందా? లేదు. భూలోకంలో ఉన్న మానవునికి, పరలోకంలో ఉన్న దేవుడికి సమాధానం ఎక్కడ కట్టయింది? సమాధానం ఉందా అని అంటే లేదు. ఎందుకు లేదు? సమాధానానికి ఎక్కడొచ్చింది ఆటంకము? ఎక్కడొచ్చింది అర్థం? సమాధానం అనేది ఎక్కడ ఆటంకము అనే విషయాన్ని మనం గ్రంథాన్ని అడిగితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 3 వచనం మనం గమనించినట్లయితే, రక్షింప నేర వెళ్ళినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేల వెళ్ళినట్లు ఆయన చెవులు మన్నం కాలేదు, నీకును
ఆయనకు మీ దోషములు అడ్డముగా వచ్చాయి కనుక మీ పాపముల వల్ల ఆయన మీ మనవి ఆలకింపకున్నాడు అనే విషయాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి. అంటే మీరు దేవుడా అని పిలవగానే ఆయన వినే స్టేజ్లో ఉన్నాడా? ఎందుకని నిజంగా స్నేహంలో ఉన్నటువంటి వ్యక్తులు హాయ్ అనగానే ఏమంటాడు? ఇతను కూడా హాయ్ అంటాడు. అదే మీ శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తికి హాయ్ అంటే అంటాడా? ఒకవేళ విన్నా చూసినా అనేటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ దేవుడు మీ పాపాలు మీ దోషాలు మీ దగ్గర ఉండటం వలన ఆయన మీ మనవి ఆలకించుకున్నాడు. హాయ్ అన్నా లేదు, బాయ్ అన్నా లేదు, దేవుడు అన్నా లేదు, తండ్రి అన్నా లేదు, ఏమన్నా లేదు. ఎందుకంటే దానికి కారణము మీ దోషములు మీ పాపాలు అనే భావాన్ని లేఖనాలు స్పష్టంగా ప్రస్తావన చేస్తున్నాయి. కాబట్టి ఆయన మీ మనవి ఆలకించుకున్నాడు అని చెప్పొచ్చాడు యెషయా ప్రవక్త. దీనిలా గురించి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 12వ వచన భాగాన్ని మీరు గమనిస్తే తూర్పుకి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మీ అతిక్రమములను అంత దూరపరిచాడు. అక్కడేమో రెండే పదాలు వాడాడు, మీ దోషములు లేదా మీ పాపములు అన్నాడు. ఎక్కడికి వచ్చరికి మీ అతిక్రమాల వల్ల ఆయన దూరం చేశాడు అన్నాడు. దూరం అయ్యారు అనే భావాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి. అంటే ఈ లోకంలో మానవుడు చేసేటువంటి పాపాల మూలాన, మానవుడు కలిగినటువంటి దోషాల మూలాన, అతిక్రమాల మూలాన దేవుడు ఏంటంటే దూరం చేశాడు అనే భావాన్ని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి మనం దేవునికి దూరమై ఉన్నాము అని అంటే మనం ఏమై ఉన్నాము అంటే దేవుడు మనం దూరం చేశాడు అని అంటే మనము దేవునికి ఏమై ఉన్నాము? సహజంగా మనకు కలిసి వచ్చిన వారిని అక్కడ పెట్టుకుంటాం, కలిసి రాని వారిని ఎడబెడతాం, పక్కన పెట్టేసేస్తాం. అవునా కదా? కలిసి వస్తేనేమో కలుపుకుంటాం, కలవకపోతే పక్కన పెట్టేసేస్తాం. ఇట్స్ కామన్ ఇన్ ద వరల్డ్. ఇది సహజమైనటువంటి పదాలు. అట్లాగే మన దేవుడు మన జీవితాలు అంటే మానవుల యొక్క జీవితాలు ఉన్న పాపాలను బట్టి, దోషాలను బట్టి, అతిక్రమాలను బట్టి ఆయన ఎక్కడ పెట్టాడు? పక్కన పెట్టేశాడు. అంటే పనికిరాని పనిముట్లాగా, పనికిరానిటువంటి విషయాలాగా దేవుడు పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టడమే కాకుండా ఆయన మనం ఎలా చూస్తున్నాడు? మిత్రులుగా చూస్తాడా? చూడటం. మనము దేవుడికి శత్రువులమై ఉన్నామంటాడు రోమిలకు రాసిన పత్రిక. మీకు వార్తపోతున్న ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మనం ఒకసారి గమనించగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగాన్ని ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. చాలండి. ఏంటట? శత్రువులమై ఉండగా అన్నాడు. ఎవరికి శత్రువులేంటి? దేవునికి. ఎవరా దేవుడేంటి? సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవునికి మనమంతా శత్రువులమై ఉన్నాం. అందుకే ఎట్లుండగా మనమందరము శత్రువులమై ఉండగా అన్నాడు. అంటే శత్రువులు దేనికయ్యాము? ఆస్తులు పంపగల తేడాలొచ్చా, లేదా మేడల పంపగల తేడాలొచ్చా, లేదా ఎస్టేట్ల తేడాలొచ్చా, లేదా ఎక్కడ తేడా వచ్చి భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు ఏమీ కూడా కావు. ఆత్మ సంబంధంగా మానవుని జీవితంలో ఉన్న పాపాలను బట్టి, మానవుని జీవితంలో ఉన్న దోషాలను బట్టి, మానవుని యొక్క జీవితాల్లో ఉన్న అతిక్రమాలను బట్టి దేవుడు మనం దూరం చేయడమే కాకుండా మనము దేవునికి శత్రువులమై ఉన్నామనే భావాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి ఏ దేశానికైనా, లేదా ఏ పట్టణానికైనా, లేదా ఏ కుటుంబానికైనా సమస్య ఏం చేసుకుంటారు? ఏదైనా సమస్య గొడవ వస్తే చేసుకుంటారు. వివాదం జరుగుతుంది. ఆ వివాదానికి 20 మంది తెలుసుకోవాలి కదా. కాబట్టి వాస్తవానికి దేశానికి మధ్య ఉంటారండి. ఈ దేశ సమాచారాన్ని ఆ దేశానికి, ఆ దేశ సమాచారాన్ని ఈ దేశానికి చేరవేసేటువంటి అంబాసిడర్స్ అంటారు, రాయబారులు అంటారు. తెలుగులో రాయబారులు అంటారు, ఇంగ్లీష్లో అంబాసిడర్స్ అంటారు. అంటే వాళ్ళ మూలన, అంటే రాయబారుల మూలన దేశానికి దేశాల మధ్య ఏమవుతూ ఉంటుందంటే
సంబంధాలు సమాధానాలు ఉంటాయి. రాయబారులు లేకపోతే ఏముండవు. దేశానికి మధ్య ఒప్పందాలు సమాధానాలు ఉండవు. కాబట్టి మహోన్నతమైనటువంటి దేవుడు పాత నిబంధనటువంటి ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్న సందర్భాల్లో యెహోవా ఇలా సెలవిచ్చినాడు, రండి వివాదాన్ని తేల్చుకుందామంటున్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచన భాగాన్ని, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచన భాగంలో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము అన్నాడు. వివాదము తీర్చుకుందుము. ఎక్కడొచ్చింది మనకు సమస్య? ఎక్కడ మూలం? మనం సమాధానాన్ని కోల్పోయాం. ఎక్కడ? ఏ మూలాలను బట్టి, ఏ ఆధారాలను బట్టి మనం సమాధానాన్ని కోల్పోయామన్న విషయంలో తీర్చుకుందాం రండి అని ఎవరు అడుగుతున్నారు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము అన్నాడు. అంటే తీర్చుకోవడం అంటే ఏంటి? తేల్చుకోవడమే. మనమైతే అంటాం కదా, నీయంతో నాంతో తేల్చుకోవడం అంటాం కదా. అట్లాగే మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు మనలాగా మాట్లాడడం లేదు ఆయన. ఎందుకంటే ఈజ్ క్యాపబుల్ గాడ్, సమర్థుడైన దేవుడు కనుక మాట్లాడుతూనే ఉన్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. తేల్చుకుందాం అంటల్లా, మన ఆలోచన తేల్చుకోవడమే. నీయంతో నాతో తేల్చుకోవడమే మన ఆలోచన. కానీ అక్కడ తీర్చుకుందాము అంటే అర్థం ఏంటంటే పరిష్కారాన్ని చేసుకుందాం. ఎవరికి ఇబ్బంది లేకుండా పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకుందాం అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ప్రజలను ఆ రీతిగా మాట్లాడితే, కొత్త నిబంధన క్రైస్తవ ప్రపంచాన్ని మహోన్నతమైన దేవుడు కుమారుడు పిలుస్తున్నాడు. మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకొన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేనికి? ఏ భారాన్ని మోస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ భారం అనేది మానవ జీవితంలో అప్పుల భారం కాదే, ఆరోగ్య భారం కాదే, పెళ్లిళ్ళ భారం కాదే, ఉద్యోగ భారం కాదే, పిల్లలేని భారం కాదే. ఈ లోకంలో క్రైస్తవుల మనసులో ఉన్న భారాలు ఏది కాదక్కడ. లోకములో క్రైస్తవులకు అర్థం కాని భారం, దేవునికి అర్థమైన భారం ఒకే ఒకటి. ఏంటంటే పాపాల భారాన్ని గ్రంథంలో. కాబట్టి మీకును మీ దేవునికి అడ్డంగా తీసుకొచ్చినవి ఏంటవి? పాపాలే కదా. ఆ పాపాల మూలానే కదా మనం దేవునికి దూరం అయ్యామనే విషయం కదా మనకు బోధిస్తుంటే, పాపాలను లోపల పెట్టుకొని నాకు ఇల్లు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని భౌతిక సంబంధమైనటువంటి ఆ లాభాపేక్షతో కూడినటువంటి వాటిని కోరుకుంటూ ఇవాళ క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించేటువంటి నామకార్థ క్రైస్తవ గుంపులు భూమి మీద లేఖనాలకు విరుద్ధంగా దేవుడు దాని కోసం పిలవాల. అమ్మ మీరు నన్ను నమ్మితే మీరు ఇల్లు ఇస్తారని, వాకులు ఇస్తారని, ఏదో ఇస్తారని చెప్పలేదు. లేఖనాల పరిపూర్ణత అర్థం కావడం లేదు. కాబట్టి దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు మాట్లాడుతున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు ఏమొందురి? యేసు వస్తుంది. లోకానికి దేవుని జ్ఞానం, దేవుని వాక్యం అర్థం కానిటువంటి నామకార్థ క్రైస్తవ లోకానికి భౌతిక సంబంధమైన స్వస్థే అర్థమవుతుంది. ఎంతసేపటికి ఆయన మాట్లాడినటువంటిది ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన దానికి స్వస్థత కావాలనే విషయంలో లేఖనాలు మాట్లాడుతుంటే ఎంతసేపటికి అనగా సమాధికి దిగేదాకా భౌతిక సంబంధమైన ఆలోచన క్రైస్తవ్యానికి. ఇంకెప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచించేది? గుట్ట దిగాక, సముద్రం పెట్టాక, అగ్నిగుండానికి వెళ్ళాక ఆలోచించేది. ఆ సమయం రాకముందే నువ్వు నిజంగా నీ జీవితానికి నిక్క తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందన్న విషయం మనం మర్చిపోయి లోక సంబంధమైన వాటి మీద మనం లాభాపేక్ష కలిగి ఉంటున్నాం, దేవుడి చిత్తానికి వ్యతిరేకముగా. కాబట్టి మన వివాదం తీర్చుకుని మరి ఇశ్రాయేలు ఎలాగైతే పిలిచాడో, నేడున్నటువంటి క్రైస్తవులు కూడా దేవుడు ఎలాగే పిలుస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారాన్ని మోస్తున్నారు, పాపాల భారాన్ని మోస్తున్నారు, కాబట్టి నా దగ్గర రండి. నేను మీ పాపాల భారాన్ని తీసివేసి మీ పాపాలకు
సొల్యూషన్, పరిష్కారాన్ని నేను ఇస్తాను అని చెప్పి ప్రభువైన యేసు పిలుస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారంటే ఆ పిలుపు వెనక ఉన్నది ఎవరు? యేసుక్రీస్తా, లేదా యేసుక్రీస్తు అయిన మరియా, లేదా యేసుక్రీస్తు భౌతిక సంబంధం తండ్రి అయిన యోసేప? ఎవరి ఉద్దేశం అది? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని ఉద్దేశం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మనలను సమాధానంగా ఉండడానికి పిలిచాడు అని చెప్పుకొచ్చారు. ఎవరు పిలిచారంట? పిలిచిన పిలుపు దేవుడిదే, కానీ ఆ పిలుపు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరినీ పిలిచాడు. కాబట్టి అక్కడ స్పష్టంగా మాట్లాడాడు, దేవుడు దేనికి పిలిచాడంట? మనల్ని సమాధానముగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఎవరితోటండి? లోకంతోనా, కుటుంబాలతోనా, దేనితోటి? తండ్రి, సర్వ సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడితో సమాధానం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల మధ్య సమాధానాలు ఉండవు. ఎందుకంటే మనం ఏదైనా మంచి చెప్పినా కూడా నచ్చని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? మనం మంచి చెప్పాం, మన మంచి ఇతరులకు నచ్చడం వాళ్ళు ఏం చేస్తారు? మన శత్రువులుగా చూస్తారు, మనతో మాట్లాడడం, మనతో పలకడం. ఎందుకంటే మనం చెప్పిన వాస్తవాలు నచ్చలేదు కాబట్టి, అంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ కాబట్టి ఇతరులు మనల్ని ఏమైనా చేస్తారు. కాబట్టి ఏ కుటుంబంతో, ఏ వ్యక్తితో సమాధానంగా ఉన్నా ఉండకపోయినా మనం భూలోకానికి రావడానికి కారణమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడితో సమాధానం ఖచ్చితంగా కలిగి ఉంటాం. దానికోసం దేవుడు పిలిచాడు. దానికోసం అన్నాడు, తీసాను సార్ అక్కడ, దేవుడు మనను సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచాడని లేఖలో రాయబడింది. ఆ పిలువబడినటువంటి పిలువకు తగినట్టుగా దేవుడితో సమాధాన పడుతున్నారా? పడంగా భౌతిక సంబంధమైన అవసరాల కోసం అయితే మనం ఎట్లాంటి వాళ్ళ కాళ్ళని పట్టుకుంటాం. దేనికోసం? మన అవసరాలు తీరడం కొరకు ఎట్లాంటి వాళ్ళ కాళ్ళని పట్టుకుంటాం, సమాధాన పడతాం. కానీ భూమి మీద జీవితాన్ని ఇచ్చి అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడితో సమాధాన పడటానికి మనకేం లేదు. మనసు లేదు, జ్ఞానం లేదు, సమయం లేదు, ఇంకా ఏమీ భౌతిక సంబంధమైన జీవితానికి అవసరమైన వాటికి మాత్రం ఎంత తగ్గైనా వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాము. ఎందుకంటే మనకున్న అవసరం అటువంటిది. కానీ సృష్టికర్త అయిన దేవుడితో సమాధానం పడాలంటే కత్తి మీద సామైంది వాళ్ళ క్రైస్తవ ప్రపంచంలో. కాబట్టి దేవుడైతే పిలిచాడు, కానీ దేవుడితో సమాధానం పడేటువంటి ఆలోచన ఉందా? క్రీస్తు ప్రేమను బట్టి ప్రతి మానవుడు మోస్తున్నాడని చెప్పి గ్రంథం చెప్పబడింది. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచన భాగాన్ని, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మును. దేనితో సమాధానపడమని? దేవుడితో సమాధానపడుడి అని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మును ఏం చేస్తున్నాం? క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమలాడుస్తున్నాము అన్నాడు. అంటే క్రీస్తు అపోస్తలుడు పౌలు బతిమలాడుతున్నాడా? క్రీస్తు బతిమలాడుతున్నాడా? మాట్లాడేది పౌలే, కానీ ఉద్దేశం ఎవరిది? క్రీస్తుది. లోకములో ఉన్న ప్రతి పాపేయ మానవుడికి దేవుడితో సమాధానం కావడానికే ఈ లోకానికి వచ్చారు. కాబట్టి క్రీస్తు పక్షంగా మేము బ్రతిమాలుతున్నామంటాడు. దేనికోసం బ్రతిమాలే? దేనికి? దేవుడితో సమాధాన పడటానికి. దేవుడితో సమాధాన పడకపోతే వచ్చేటువంటి పనిష్మెంట్ ఏంటో క్రీస్తుకు తెలుసు. క్రీస్తుని ఎరిగి ఉన్న అపోస్తలుడైన పౌలు తెలుసు. కానీ ఈ అధోగతిలో ఒకరికి తెలియట్లేదు. సమాధాన పడకపోతే పొంచి ఉన్నది అగ్నిగుండమని, నీకు నరకమనేటువంటి వేదన వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు బ్రతిమలాడుతున్నారు.
ఇవాళ బతికిలాంటి విలువ ఉందా? లేదుగా. బతికిలాంటి విలువ లేదు. కాబట్టే వాళ్ళు బతికినాడు చెబుతున్నారు, దేవుడితో సమాధాన పడండి. సమాధాన పడకపోతే ఏదుందో వాళ్ళకి తెలుసు, క్రీస్తుకి తెలుసు, అపోజిట్ పూర్వ తెలుసు. కాబట్టి అయ్యా మీరు సమాధాన పడండి అని చెప్పి బతికిలాడే పరిస్థితుల్లో లేకుండా ఉంది. కానీ ఇవాళ సమాధాన పడేటువంటి ఆలోచన మనకుందా? మనం దేవుడితో సమాధాన పడాలంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? నీ డబ్బుతో సమాధాన పడగలవా? నీ ఆస్తితో కానీ, నీ ఉద్యోగంతో కానీ, నీకున్న పలుకుబడితో కానీ, నీకున్న రికమెండేషన్తో కానీ నువ్వు దేవుడితో సమాధాన పడగలవా? సమాధాన పడే అవకాశమే ప్రపంచంలో దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఆయన మన సమాధానం అయ్యుండి వచ్చాడు. ఎవరైతే మన సమాధానం? ఎవరు మన సమాధానం? మనం చేసినటువంటి పాపాలకి, మనం చేసినటువంటి దోషాలకి, మనం చేసినటువంటి అతిక్రమాలకి సమాధానం ఎవరేంటి? నువ్వు చేసావు, నేను చేశాను, ప్రపంచమంతా చేసింది. కానీ పాపాలు చేసి భౌతిక సంబంధ జీవితంలో సుఖాన్ని, సౌలభ్యాన్ని పొందింది మనం. కానీ మనం చేసిన పాపాలకి సమాధానం ఎవరయ్యారండి? సమాధానం ఎవరయ్యారు? సొమ్ము ఒకటిది, సొమ్ము ఒకటిది అంటారే. పాపాల వలన సుఖపడింది మనం, ఆ పాపాల భారాన్ని మోసేది యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఎఫెసీయులకు అంటాడు, ఆయన మన సమాధానమై ఉండి అన్నాడు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచన భాగాన్ని, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగ చేసిన కనుక అదిగోండి ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అన్నాడు. ఎవరైనా సమాధాన కారకుడు? నీవా లేదా నేనా? ఇంకెవరు? మరి ఎవరు కూడా కాదు. కాబట్టి తండ్రి అయిన దేవునికి, పరలోకమందున్న మానవునికి సమాధానంగా వచ్చింది ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారు. ఎవరి ఉద్దేశం ఏంటిది? ఎవరి ఉద్దేశం ఏంటి? సమాధానంగా ఉండాలనేటువంటి ఆలోచన ఎవరిది? ఎవరి అభిష్టం? ఎవరి అభిష్టం ఇది? సహజంగా మన కుటుంబాల్లో మన ఇష్టాలు మనం చేసుకుంటాం. ఎంత క్రైస్తవులమైనా దేవుని చిత్తాన్ని ఆహ్వానించలేనటువంటి క్రైస్తవులు వాళ్ళ. ఏదో పాట పాడాలి కాబట్టి పెదాలతోటి ఎన్ని తెలిసినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని మనం పాడతాం. కానీ దేవుని చిత్తానికి మనం అవకాశాన్ని ఇవ్వం. ఇవాళ ఇస్తామా? ఇవ్వం. పాట పాడతాం గొప్పగానే, పాట అయితే గొప్పగానే పాడతాం. కానీ ఆ పాటకు నిదర్శనం మన జీవితాల్లో ఉండదన్న భావాన్ని గుర్తించినటువంటి యోహాను, అపోస్తులుడు యోహాను మాట్లాడాడు, చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు మాట చెప్పి బ్రతికేవాడు కాదు. పెట్టుబడి లేకుండా నాలుగుతో వచ్చి చెప్పి మాటలు చేసేట్టు కాదు. అక్కడ మాట్లాడాడు, చిన్నపిల్లలారా 3:18లో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక, ఇంకా 2 అడిగాడు, క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ప్రేమిత్తము అన్నాడు. ఇది కావాల్సినటువంటి కాన్ఫిడెన్షియల్ క్రిస్టియానిటీ కావాలి. ఆధారం అది లేదు ఇక్కడ. ఎంతసేపటికి పెట్టుబడి లేని ఎలుకతో మాయ మాటలు చెప్పి కాలాన్ని గడిపినటువంటి క్రైస్తవులు ప్రపంచంలో కొనసాగుతున్నారే కానీ వాక్యానుసారంగా నీ క్రియలతో సరిచూసుకునేటువంటి క్రైస్తవ్యం ప్రపంచంలో కనుమరుగైపోతున్నటువంటి దుర్దినాల్లో మనం ఉన్నామనే విషయం కింద మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన మన సమాధానమై ఉండి అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన సమాధానానికి ఆధారంగా ఉండాలంటే నీ కోరిక కాదు, నా కోరిక కాదు, ప్రపంచంలో ఏ మానవుడి కోరిక కాదు. అది పరమందున తండ్రి అయినటువంటి అభీష్టమైన విషయాన్ని నేను మీకు కొలసీయులకు రాసిన పత్రికలో మీకు పరిచయం చేస్తాను. దాన్ని చూడండి ఒకసారి. కొలసీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని, ఆయన యందు అంటే క్రీస్తు యేసునందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా, ఎవరి ద్వారా? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను అన్నాడు. అది ఆయన కోరిక. ఎవరి కోరిక ఇది? తండ్రి అభీష్టమైంది. ఏమని? పాపులుగా ఉన్న మానవులను, దోషులుగా ఉన్న మానవులను దేవునితో సమాధాన పరచుకోవడానికి కారకుడు ఎవరు కావాల్సి ఉంటుందంటే యేసుక్రీస్తు వారు. మాటలతో అయ్యే పనేనా? మనమైతే మాటలు చెబుతాం, ఎందుకు? పెట్టుబడి లేకుండా వచ్చే ఫ్రీ మాటలే కాబట్టి ఉచిత సలహాలు కోట్లు ఇస్తాం. ఏమండి, ఏం ఇస్తాం? ఉచిత సలహాలు కోట్లు ఇస్తాం. అదే ఖర్చు పెట్టాలంటే కదా బాధ. ఖర్చు పెట్టే పనులు చేయం, కానీ ఉచిత సలహాలు మాత్రం బాగా చెప్తాం. కానీ పరలోకంలో ఉన్న దేవునికి, పాపైన మానవునికి సమాధానం కలగాలంటే లల్లాయి మాట చెప్తే సరిపోద్దా? గాలి మాట చెప్తే సరిపోద్దా? మాయ మాట చెప్తే సరిపోద్దా? మాటలతో చెప్తే సరిగా కాదు. ఏం జరగాల? మన అందరి పాపాల భారాన్ని ఆయన మీద వేయకపోవడం కాకుండా యేసుక్రీస్తు వారు ఏం చేయాల్సి వచ్చింది? ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచన భాగంలో ఆ మాట ఇది రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచన భాగంలో యెషయా ప్రవచనంలో మాట్లాడారు యేసుక్రీస్తు వారి గురించి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచన భాగాన్ని, మన బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను. మనం ప్రారంభంలో చదివాం. రాజు అయినటువంటి కీర్తన భక్తుడేమో మీ అతిక్రమములను బట్టి ఆయన దూరం చేశాడని చెప్పుకొచ్చాడు. యెషయా ప్రవక్త ఏమో మీ దోషములు, మీ పాపాలని నాకు చూపించాడు. కాబట్టి ఇక్కడ మీరు చదివితే చూడండి ఒకసారి 5వ వచన భాగాన్ని, మన అతిక్రమములను బట్టి, అతిక్రమాలు మనై, మన అతిక్రమాల బట్టి గాయాలకి యేసుక్రీస్తు వారికి. చూడండి కిందకు వచ్చరికి, దోషాలేమో చేసింది మనం, కానీ నలగొట్టబడింది ఎవరిని? మనం అతిక్రమాలు చేస్తేనేమో గాయాలు తీసుకయ్యాయి, మనం దోషాలు చేస్తే నలగొట్టింది ఎవరిని? యేసుక్రీస్తు వారు నలగొట్టారు. కాబట్టి కిందకు వచ్చరికి చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అంటాడు. ఎవరి మీద పడింది? ఎవరి మీద పడిందంట? పాపం చేసిన మన మీద, దోషం చేసిన మన మీద, అతిక్రమాలు చేసిన మన మీద ఆ శిక్ష పడిందా? పడలా. ఎవరి మీద పడింది ఏంటి? యేసుక్రీస్తు మీద పడింది చెప్పుకొచ్చాడు. యేసుక్రీస్తు మీద పడాలని ఎవరు ఆలోచన? తండ్రి అభీష్టం అది. కాబట్టి తండ్రి అభీష్టమైన మనం అనుకునేటువంటి ఆ శిక్ష అనేటువంటిది సహించగలిగింది అంటారా? మాటల్లో చెప్తే జరిగేటువంటిదేనా? కాదు. ఆ సమాధానమైనటువంటి శిక్ష పడాలి ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఆ పనిష్మెంట్ గురించి యేసుక్రీస్తు వారికి లోకానికి రాకముందు తెలుసు. అందుకోసమే ఎక్కడ అపోస్తలుడైన పేతురు మాట్లాడే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ఆయన నియమింపబడెను అన్నాడు. దేనికోసం? మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం ఆయన పరిహారం కొరకై ఆయన భూలోకాన్ని నియమించబడ్డారు. గ్రంథం మనకు బోధిస్తుంది. నియమించబడ్డారు, కాలం పరిపూర్ణమైన దేవుడి లోకాన్ని పంపించారు. ఆయన పెరిగి పెద్దవాడు, 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. ఆయన జీవించిన జీవిత విధానంలో సమయం ఆసనమైంది. దేనికి? దేనికి? సంతోషాన్ని అయితే అనిపిస్తాం, బాధనైతే సంతోషం అయితే ఎవరితో పని లేదు, బాధ అయితే అందరితో కావాలి.
నా బాధ ఇది, నా బాధ ఇది, నానేది నేనేది అని చెప్పి బాధ చెబుతాం. సంతోషమైతే ఎవరికి చెప్పడం ఎవరితో పని లేదు కదా. బాధ అయితేనే 10 మందితో పని, సంతోషమైతే ఎవరితో పని లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఇవాళ చాలా మంది పిల్లలు కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్ళి కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరి కోసం? ఏంటి? ప్రపంచం కోసమా? ఎవరి కోసం? వాళ్ళ కుటుంబాలని ఉద్ధరించడం కోసం, తన కుటుంబాన్ని ఉద్ధరించుకోవడం కోసమే ఏడకో వెళ్ళి శ్రమపడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఉద్దేశం, ఆయన కుటుంబ సౌఖ్యం కోసమే ఎంత ప్రయాసపడ్డాడంటారా? లోకములో ఉన్న ప్రజలందరి క్షేమము నిమిత్తమై, సౌఖ్యం నిమిత్తమై, సుఖము నిమిత్తమై ఆయన ఇలాంటి శ్రమను అనుభవించాలన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి ఆయన శ్రమ పడకపోతే మానవుడికి ఏం లేదు, దేవుడితో సమాధానం లేనే లేదన్న వాస్తవానికి సంగతి. కాబట్టి ఆయన శ్రమ పడాలి. శ్రమపడే సమయం వచ్చింది. ఆయన శ్రమ పడకపోతే దేవుడి చిత్తం భూమి మీద నెరవేరదు. దేవుడు చెప్పిందంతా అబద్ధమవుతుంది. అవును కదా? నెరవేరకపోతే అబద్ధం అవుతుంది. కాబట్టి నెరవేరాలని దేవుడికి ఆలోచన. యేసుక్రీస్తు వారు సమయవాసనమైంది మాట్లాడుతున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని. అంటే అర్థం ఏంటి? ఈ శిలువ మ్రాణి మీద మరణం అనే మాట కామన్ థింగ్ కాదు, సామాన్యమైన పని కాదు. అది ఆ భారము, ఆ అవమానం అనేటువంటిది ఎంతమంది వర్ణించగలరు? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా ఆ శిలువలో పడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ భారం అనేది ప్రపంచానికి నిజంగా హార్ట్ఫుల్గా అర్థమైతే క్రైస్తవ్యం విరాజిల్లుతుండేది ప్రపంచంలో. ఆ భారం, అలాంటి పరిస్థితి ఇప్పటికి కూడా అర్థం కాని క్రైస్తవ్యం మనం చూస్తా ఉన్నాం. ఏదో వాడు కోసం వీడి కోసం పిల్లల ఆటలాగా ఉంది క్రీస్తు వారి యొక్క మరణం, సమాధి శిలువ పునరుద్ధాన సంగతి వాళ్ళ ప్రపంచానికి. నిజంగా ఆ బలియాగంలో ఉన్నటువంటి ప్రయాసం ప్రతి మానవుడికి అర్థమైతే క్రైస్తవానికి ఎలాంటి అధోగతి రాదనేది నాకు తెలిసినటువంటి ఆలోచన దేవునికి తినడా. కానీ ఇప్పటికి కూడా శిలువ భారం శ్రమ తెలియలేకపోయింది. ఆయన ఆ భారం అర్థమైపోయి తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె తొలగించమని దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడు? ఎన్నిసార్లు చేశాడండి చెప్పండి? ఎన్నిసార్లు చేసి ఉంటాడు? ఎన్నిసార్లు చేస్తుంటాడో అనేది మన మాటల్లోంచి కాదు. అకార్డింగ్ టు ద బైబిల్, యాజ్ పర్ బైబిల్ ప్రకారంగా ఆయన ముమ్మారు దేవుడికి ప్రార్థన చేశాడు. ఏ విషయంలో? శిలువ భారాన్ని ఈ గిన్నె తొలగించమని యేసుక్రీస్తు వారు ముమ్మారు దేవుడికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికిన కాలం ఆయన ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే వాటన్నిటికీ వెంటనే రిప్లై వచ్చేసింది. కానీ ఈ గిన్నె నా గురించి తొలగించమని చేసినటువంటి యేసుక్రీస్తు వారి ప్రార్థనకి 3 సార్లు చేసిన ప్రార్థనకి సమాధానం రాలేదు. అంటే అర్థమేంటో? రాలేదు అంటే అర్థం ఏంటంటే ఆ పని ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, అంతే, దట్స్ ఎనఫ్ అని చెప్పి దేవుడు మాట్లాడాడు. శిరసావహించి దేవుని మాటకి, దేవుని చిత్తానికి శిరసావహించి తన దేహాన్ని కలువరి శిలువకి అప్పగించుకున్నాడు. దానివల్ల శ్రమపడింది ఆయన అయితే బెనిఫిట్ వచ్చింది అనుకో. ఎవరికి? మనకి. మనం ఏమనుకుంటామంటే మనం కష్టపడితే మనకే రావాలా బెనిఫిట్ అని మనం అనుకుంటాం. ఇవాళ లాభం లేకుండా, అవును కదా, లాభసాటి కాకుండా క్రైస్తవులైనా క్రైస్తవ కార్యమైనా ఏ పని చేసే పరిస్థితులు లేరు. అవును కదా? లాభసాటి అంటే ఏమైనా ఆదాయం లేకుండా ఏ పని చేసేటట్టు కనపడట్లేదు. ఏం చేయాలన్నా నాకేంటి, నేను చేస్తే నాకేంటి అనేటువంటి ప్రశ్నే మన ముందు ఉంది. కానీ యేసుక్రీస్తు వారికి దేవుడు అప్పగించిన పనిలో ఆయన నాకేంటి అని ఎక్కడ ప్రస్తావించినటువంటి
సమర్థుడైన రక్షకుడు మనం ఉన్నారు. అయినా ఆ భావం, ఆ త్యాగం అది మానవుడికి అర్థమైంది అంటే అర్థం కాలేదు. అర్థమైంది కొద్దిగే అని అర్థం కానీ ఆకాశం అంతా క్రైస్తవ్యానికి. కాబట్టి ఆయన మన సమాధానం అయింది అనే విషయాన్ని కన్నా మనకు బోధిస్తూ ఉంటే అది దేవుడి చిత్తమైతే పాపిగా ఉన్న మానవునికి పరలోకంలో దేవునికి ఇప్పుడు ఏం కావాలి? పాపి అయిన మానవుడు దేవునితో దగ్గర కావాలంటే ఏం కావాలి? రెండు మధ్యలోకి వారదేంటి? దేవుడు ఆదరణ ఉన్నాడు. పాపి అయిన మానవుడు దోషాల చేత అతిక్రమాల చేత ఈ దగ్గర ఉన్నాడు. ఈ దగ్గర ఉన్న పాపి అయిన మానవుడిని ఆ దగ్గర ఉన్న తండ్రి అయినటువంటి దేవుడితో కలపగలిగేటువంటి వారదేంటి? ఎన్నో వారదేంటి తెలుసా మీకు? వారదంటే అంతేనా? ఈ ధైర్యం ఉన్న వ్యక్తి ప్రమాదాలు దాటుకొని ఆదరికి వెళ్ళడాన్ని వారధి అంటారు. వాస్తవానికి ఏంటి ఆ వారధి? ఎగ్జాక్ట్గా స్వార్థ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ భాగాన్ని 17వ భాగాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ భాగాన్ని మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను అన్నాడు. ఏ సువార్త? సమాధాన సువార్త. లోకం అనుకున్నట్టుగా స్వస్థ సువార్త లేదే. ఉందా? అద్భుత సువార్త ఉందా? కొబ్బరి నూనె సువార్త ఉందా? ఒలివ నూనె సువార్త ఉందా? క్యాలెండర్ సువార్త ఉందా? లేదే. ఏముందా? సమాధాన సువార్త. అనగా పాపములో ఉన్న మానవుడు, దోషాలలో ఉన్న మానవుడు, అతిక్రమాలలో ఉన్న మానవుడిని విడిపించి పరలోకములో దేవునితో సమాధానం చేయడానికి ఏం కావాల్సి వచ్చిందంటే సువార్త అవసరమే. సువార్త అనేటువంటి పదాన్ని మనం చదవాలన్నా, సువార్త అనేటువంటి పదాన్ని నిర్వచించాలన్నా, సువార్త అనేటువంటి పదాన్ని మనం గ్రహించాలన్నా ఏం కావాలా? సువార్తకు ఆధారం ఏంటి? సువార్తకు ఆధారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. ఈ మూడు కలిస్తే సువార్త. అవునా? అవునా కదా? ఈ మూడు కలవకపోతే అది సువార్త కానే కాదు. దేవునితో సమాధాన పడాలి అనుకునే మానవులు కానీ, సమాధాన పడిన వారు కానీ ఖచ్చితంగా ఒకటి నమ్ముండాలి. ఏంటో చెప్పగలరా? ఒకటి ఖచ్చితంగా నమ్ముండాలి. సమాధాన పరచబడిన వారు నమ్ముండాలా? సమాధాన పరచబడాలి అనుకునే వారు ఖచ్చితంగా నమ్మాలి. ఏమని నమ్మాలా? ఏమని నమ్మాలా? ఏమని నమ్మాలా? ఏమి నమ్మాలి? నమ్మకానికి పునాది ఏంటి? ఎగ్జాక్ట్గా అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తమై చనిపోయారు, నా పాపాల నిమిత్తమై సమాధి చేపట్టారు, నా పాపాల తిరిగి 3 రోజుల పునరుద్ధారణే లేచాడని నమ్మి బాప్తిసం పొందితేనే దేవునితో సమాధానం. అది నమ్మకుండా ఏదేదో నమ్మి నువ్వు బాప్తిసం పొందితే నీకు సమాధానం ఉందా? లేదుగా. కాబట్టి దేవునితో సమాధాన పడిన ప్రతి వారికి ఈ వాస్తవాలు ఖచ్చితంగా నమ్ముండాలి. నమ్మితేనే ఏమని ఉండాలి? అక్కడ చెప్పాడు వాస్తవానికి, అది మనకు అర్థం కాలేదు. మార్కు సువార్త 16:15లో మరియు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తనే ప్రకటించని చెప్పాడు. ఒక అయిపోయింది. తర్వాత వచ్చిన నమ్మి ఏమి నమ్మాడు? ఏమని? స్వార్థలు ఏముంది? ఎందుకు స్వార్థ జరిగింది? ఎందుకని మరణించారు? గొప్పతనం కోసమా? దేనికోసం ఏంటి? లోకములో ఉన్న మానవుడు పాపాల మూలంగా, దోషాల మూలంగా, అతిక్రమాల మూలంగా నరకానికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆ నరకం నుంచి విడిపించడానికి కుమారుడు క్రీస్తు
నా పాపాల నిమిత్తం, మీ పాపాల నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం మరణించాల్సి వచ్చింది, సమాధి చేయాల్సి వచ్చింది, తిరిగి పుడతాడై లేగాల్సి వచ్చిందన్న విషయం కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నమ్మున్నాను. అది నమ్మకుండా భౌతిక సంబంధమైన ఏదో ఒక ఉద్దేశాన్ని నమ్మితే అది పత్తి వ్యాపారమే తప్ప ఇంకోటి కాదన్న విషయం తెలియదు క్రైస్తవ గారికి. కాబట్టి పీఠమిత్రులారా, ఇవాళ కావాల్సింది ఏంటంటే సమాధాన స్వార్థ విషయము లేఖనంలో చెప్పబడింది, అది మనకు కావాలి. కాబట్టి ఆయన మరణించడం ద్వారా, ఆయన సమాధి చేయడం ద్వారా, తిరిగి లేవడం ద్వారా మనకేమొచ్చింది? ఏం చేస్తే వచ్చింది? ఒకసారి జన్మించాం రాలేదా? ఒక్కసారి జన్మించే మన జీవితానికి వచ్చింది ఏంటంటే పాపాలు, దోషాలు, అతిక్రమాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము? బోర్న్ అగైన్. కాబట్టి వ్యవస్థతో చెప్పారన్నమాట 3వ అధ్యాయం 5వ భాగంలో. ఎవరికి? యేసుక్రీస్తు ఎవరు చెప్పారండి ఆ మాట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ అని అన్నాడు. ఎవరు చెప్పాడు ఆ మాట చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికి చెప్పాడు ఆ మాట? ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు యేసుక్రీస్తు ఆ మాట? ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేముకు చెప్పాడు. ఎవరికి? ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేముకు చెప్పాడు. అసలు ఆయన ఏం బోధిస్తున్నాడట? ధర్మశాస్త్రాన్ని అవలోకనం చేసి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి అతనికి అర్థం కాల యేసుక్రీస్తు వారి యొక్క చెప్పిన భావానికి ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, ముసలి వాడైనటువంటి నేను తల్లి గర్భంలో ప్రవేశించి 2వ వారు జన్మించగలనా అని అన్నాడు. ఆయనకు అర్థమైంది భౌతిక సంబంధంగా, కానీ అర్థం కాలేదు ఆత్మ సంబంధంగా. ఇవాళ లోకంలో ఎంతో మంది క్రైస్తవ సేవకులు చెప్పుకుంటూ బైబిల్ బోధిస్తున్న వారికి పిచ్చోడు రాయింది, కాల్చేతులు కమరకాయింది తప్ప దాని విలువైన భావం ధర్మశాస్త్రోపదేశకుడికి అర్థం కాలేదు. ఇవాళ బోధకులు కూడా అర్థం కావట్లేదు. అర్థమైతే క్రైస్తవానికి ప్రమాదం ఉండదు. ధర్మశాస్త్రోపదేశకుడికి అర్థం కాలేదు. నిజంగా బైబిల్లో లేఖనంలో మాట్లాడుతున్న భావాలు నేటికి ప్రజలకు అర్థం ఆ రోజులు అర్థం కాలేదు, ఈ రోజులు అర్థం కావట్లేదు. ఇక్కడే కాదు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట మాట్లాడారు, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో కడతాను అన్నాడు ప్రభు యేసు. అప్పుడు వాళ్ళందరూ తెలిసి యూదులు దీన్ని ఎదురు కట్టారు. 70 ఎన్ని సంవత్సరాలు? 76 సంవత్సరాలు కట్టిరే. నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతాను 3 దినాలు ఎట్లా కడతావు? ఇట్స్ పాసిబుల్ అని నీకు ప్రశ్నిస్తా. వాళ్ళు ఆలోచన చేసేది భౌతిక సంబంధమైంది. యేసుక్రీస్తు వారి యొక్క మాటలో ఉన్న ఉద్దేశం ఆత్మ సంబంధమైనటువంటిది అన్నది అర్థం కావట్లేదు. నిజంగా బైబిల్లో ఉన్న వాస్తవాలు ఆత్మ సంబంధంగా అర్థమైతే బాగుంటుంది, కానీ అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఉండడానికి సాతానుడు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనునత్రాలకి గుడిదని కలిగించారు. కాబట్టి అందరూ నికోదేములాగానే తయారైన ప్రపంచంలో వాస్తవాలు అర్థం కాని పరిస్థితుల్లో ఎంతుంటే ఉపయోగం ఉంది అన్నావు కదా. వాస్తవాలు అర్థం కాకుండా, వాస్తవాలు నిజంగా బోధించకుండా ఎంతన్నా ఆకాశాన్ని కట్టేస్తున్నా ఉపయోగం అయితే లేదుగా. కాబట్టి దేవుని ప్రారంభ గ్రంథాన్ని గమనించినట్టయితే ఆయన చేసినటువంటి కలువరి శిలువ త్యాగాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం పొందాం చెప్పండి? ఇప్పుడు మనం అంటే నౌ ఈ డేస్ అంటే అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారంగా కొత్త చట్ట ప్రకారం ఇప్పుడు మనం ఏం పొందాం? ఆయన కలువరి శిలువ బలియాగంలో ఆయన పరిచయం చేసినట్టు వల్ల ఇప్పుడు మనకి ఏం పొందాం? ఇప్పుడు మనం ఏం పొందాం? స్టిల్ రైట్ నౌ ఇప్పుడు మనం ఏం పొందాం? కాన్సెప్ట్ రక్షణ అనేది కాదుగా. కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనము సమాధాన స్థితి పొందామన్నాడు. అంటే వన్స్ ఆఫ్ ఆల్ అంటే ఒకనొకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పాపపు స్థితిలో ఉన్నాం, దోషాల స్థితిలో ఉన్నాం, అతిక్రమాల స్థితిలో ఉన్నాం. మనము మార్చడానికి దేవుడు తన కుమారుడు కృష్ణుడు కనిపెడితే ఆయన పొందిన గాయాల చేత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకే వచ్చింది. ఇప్పుడు చూడండి, రోగుల పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం భాగాన్ని. ఇప్పుడు మనము
సమాధాన స్థితి పొంది ఉన్నాము చెప్పుకొచ్చాడు అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్న మాటని చదవబోతున్న ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచన భాగాన్ని. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. చూడండి, ఆయన ద్వారానే, డబ్బుల ద్వారానో, వెండి ద్వారానో, బంగారాల ద్వారానో, నీకున్న ఆస్తుల ద్వారానో, లేదా నువ్వు చేసుకున్న రికమెండేషన్ వల్లనో కాదు, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. వచ్చినారంట. సమాధానం లేని ప్రజలకు సమాధానం ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. యేసు ప్రభు ఏం చేస్తే వచ్చింది? మాటలు చేస్తే వచ్చిందా? రాలా. ఆయన ప్రాణాన్ని పణంగా పెడితే మనకే వచ్చింది సమాధాన స్థితి వచ్చిందనే విషయాన్ని లేఖనం మనతో మాట్లాడుకుంటున్నది దేవుని పిల్లలారా. కాబట్టి ఆయన సమాధాన స్థితి చేయడానికి, ఆయన మనకు సమాధానం దేవుడితో ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఏం చేసిన అర్థం? ప్రాణానికి ఆధారం ఏంటి చెప్పండి? ఏమండి? ప్రాణానికి ఆధారం రక్తమే. కాబట్టి దాన్ని దేవి ఇక్కడ పరిగెడుతున్నాడు. రక్తమే ప్రాణములకు ఆధారం అన్నట్టుగా ఇప్పుడు 5వ అధ్యాయం చూడండి. సమగ్ర పత్రిక 9వ వచనాన్ని 5:9 రోమపత్రికలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుతూ ఉన్నాడు. ఉగ్రత ఎవరికి? శత్రువులకి. శత్రువులు ఎవరు? పాపాలతో జీవించేవారు, దోషంతో జీవించేవారు, అతిక్రమంతో జీవించేవారు శత్రువుడు. కాబట్టి శత్రువుడికి ఏముంది? ఉగ్రత ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుతుంది. ఎవరి ద్వారా? అంటే మన మీద ఉగ్రత లేదు అంటే ఆ దేవుని ఉగ్రత ఎవరు అనుభవించారు? యేసుక్రీస్తు అనుభవించారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమి లేదు, ఉగ్రతకు అవకాశం లేకుండా ఆ భారాన్ని ఆయనే అనుభవించారు. కాబట్టి అన్నాడు, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదు. అలాగే 11వ వచనం, ఎలయనగా చూడండి, శత్రువులమై ఉండగా కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవితం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. కాబట్టి రక్షణ అనేటువంటిది, సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే నిజంగా రక్షణ లేకపోతే, దేవునితో సమాధానం లేకపోతే నువ్వు దేవునికి మొరపెట్టగలవా? దేవునితో సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు, ఆరాధన చేయలేవు, ఆన్లైన్ చేయలేవు, ఉపవాసం చేయలేవు, ఏం చేయలేవు. ఎందుకంటే యెహోవా స్వంత మీకు తీనవసరం లేదు. యెహోవా స్వంత 9:31 ఏం చెప్పాడు ఆయన? యెహోవా స్వంత 9:31 దేవుడు పాపులమనవి ఆలకించడు. మరి పాపిగా నువ్వేం చేయగలవు? పాపిగా ఉన్న నీవు, దోషిగా ఉన్న నీవు, అతిక్రమాలతో ఉన్న నీవు పాపివి. కాబట్టి నువ్వు ఏం చేసినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, తల్లకిందుగా తప్ప చేసినా నువ్వు దేవునికి మహిమకరంగా ఏమీ భూమి మీద చేయలేవు. కాబట్టి నువ్వేదైనా చేయాలి అంటే నువ్వేం చేయబడాలంటే నీ పాపాలని, నీ దోషాలని, అతిక్రమాలని యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకొని, ఒకడు నీటి మూలంగా ఆత్మలో తిరిగి జన్మించి అనగా బాప్తిస్మటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలిగితేనే నువ్వు ఏం పొందగలవు? రక్షణ పొందగలవు, సమాధాన స్థితిని పొందగలవు తప్ప లేకపోతే వేరే కారణాలు ఏమీ లేవనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి బాప్తిసం పొందినటువంటి మనము శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఏమండి? సమాధాన స్థితి పొందిన మనం, నీటి మూలంగా ఆత్మవంతిని జన్మించిన మనము శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఏ సార్లు? శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఏమండి? ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 చదివినట్లయితే, శరీరానుసారులు
శరీర విషయం మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది అన్నాడు. మనం బాప్తిజం పొందాం, దేవుడితో సమాధాన పడ్డాం అనుకుని సమర్పణకి అయ్యేదేం కాదు. కాబట్టి మానవుని యొక్క జీవితానికి మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటది? మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ మనస్సు శరీరానుసారంగా ఉందనుకోండి, నువ్వు బాప్తిజం పొందిన తర్వాత, నువ్వు రక్షపడిన తర్వాత, దేవుడితో సమాధానం కోసపడి దేవుడికి కుమారుడు కుమార్తె అయిన తర్వాత నీ మనస్సు, యువర్ మైండ్ నెవర్ చేంజ్. నీ మనస్సు ఇంకా మన ఎన్నడూ కూడా మారకూడదు. దేని మీద? లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి కోరికల కోసం, ఆలోచన కోసం మారకూడదు. కాబట్టి ఇక్కడ శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం అనేది, శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు. అది అగ్నిగుండం. ఇక ఏగుండం? అగ్నిగుండం. అగ్నిగుండం నుంచి తప్పించేటువంటి ఎవరో లేరు. అబ్బా అబ్బా అని పిలిచినా నీ మరణి వినేటువంటి నాదుడే ఎవరో ఉండడన్న భావాన్ని గ్రంథం మనకు బోధిస్తా ఉంది. కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకున్నా వెళ్ళాల్సింది అగ్నిగుండానికి తప్ప మరొకటి కాదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి ప్రియదేవుడి మన మనస్సు దేవుడితో సమాధానాన్ని వెతకాలి. మనం ఈ లోకంలో సంవత్సరానికి ఎక్కడ దగ్గర అవుతున్నాం? ఏమండి, ఎక్కడ దగ్గర అవుతున్నాము? రోజుకి, నెలకి, సంవత్సరానికి మనము మరణానికి దగ్గర అవుతున్నాం. అంటే అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా బ్రతకాలని, దేవుడితో సమాధానంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం సమయం వచ్చిందే అర్థం, అవకాశం రానే వచ్చింది అని చెప్పి లోకాన్ని బాగా వాడుతున్నాం. మనము లోకాన్ని వాడుతున్నాం, శరీరాన్ని వాడుతున్నాం, లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలను వాడుతున్నాం, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి. కాబట్టి ఈ లోకములో ఉన్న, ఈ లోకాన్ని విడిచిన ఎవరి విషయంగా బ్రతకాలా? లోకములో ఉన్న, లోకాన్ని విడిచిన ఎవరి విషయంగా బ్రతకాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి తప్ప మన ఇష్టాలను అనుసరించి భూమి మీద బ్రతకకూడదనే భావాన్ని కూడా మర్చిపోకండి. దాన్ని పోలు మాట్లాడే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిని మాట్లాడేటువంటి ఒకసారి 9వ భాగాన్ని 8 వచనాలు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించడానికి ఇష్టపడుచున్నారు. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు ఆపేక్షిస్తున్నాను అన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేహాన్ని ప్రేమిస్తాం, లోకాన్ని ప్రేమిస్తాం, లోకానికి అనుగుణంగా మన ఇష్టాలను, మన కార్యకలాపాలని, శేఖర సామ్రాజ్యాన్ని ఏళ్తా ఉంటాం భూమి మీద దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కడగబడిన సుఖం ఉందా? కడగబడిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత నీ పాపపు జీవితాన్ని, నీ దోషాలపు జీవితాన్ని, లేదా నీ అతిక్రమాల జీవితాన్ని నువ్వు ఆనాడే సమాధి చేశావు. సమాధి చేసిన నీకు తిరిగి మళ్ళా వాటిని డోంట్ బీ డౌన్ తిరిగి వద్దన్నాడు. కానీ ఒకవేళ సమాధి చేసిన పాపాలను తిరిగావు అని అంటే దాన్ని పేతురు మాట్లాడాడు. కడగబడినటువంటి పంది బురదలో దొరికినట్లును, కుక్క తన వాటికి తిరిగినట్లను నిజమైన సంగత వీరిలో సంభవించిందని చెప్పి పేతురు మాట్లాడేశాడు. నిజంగా ఆ పని చేయకముందు ఆలోచన చేయాలా? నేను పరిశుద్ధుడయ్యాను, పవిత్రుడయ్యాను, నేను దేవుడితో సమాధానంగా ఉన్నాను, భూమి మీద ఉన్న పాప జీవితానికి, పరలోకానికి దేవుడు నాకు వారధినేశాడు, ఆ వారధిలో ప్రయాణం చేస్తాను. నేను తిరిగి మరలా పాపాలు చేసి చూడకుండా, పాపాలు చేయకుండా మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా శుభ్రతంగా కాపాడుకుని దేవుడు కోరుతున్నాడు. కానీ ఏడన్న అవకాశం ఉందా?
లేదు. గోడ దాటిన దాకే గోడమాల, గోడ దాటిన తర్వాత గోడమాల అయినట్టు ఎక్కడికక్కడ పబ్బాలు గడుపుకునే పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉంది. వాళ్ళ రోజులు గడుపుకుంటున్నారు, అవకాశాలు గడుపుకుంటున్నారు, పూట గడుపుకుంటున్నారు తప్ప నిజమైన జీవితానికి పునాదులు ఏడే. వాళ్ళు ఎక్కిన చెట్టుకు వాళ్ళే నడుపుకున్నట్టుగా, ఎవరి కొమ్మని వాళ్ళు నడుపుకున్నట్టుగానే ఉంది వాళ్ళ జీవితాలు. ఉందా? నేను కొమ్మ మీద ఉన్నాను, నా కొమ్మనే కాపాడుకోవాలి, నా జీవితం నేను పరలోకం చేయడానికి కష్టపడాలని ఆలోచన ఉందా అంటే లేదు. ఎంతసేపటికి తెల్లారితే చాలు, ఇవాళ ఆదివారం అయిపోయింది చాలు అన్నట్టుగా తప్ప అనేకమైన ఆదివారాలు నేను ఉండాలి, ఈ ఆదివారం అనేక నేను పరలోకంలో దేవుడితో ఉండాలని ఆలోచన తప్పన ఉందా? ఏడంది చూద్దామని కనిపించిన పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో ఆత్మ సంబంధంగా ఏ శక్తి అయినా ఖచ్చితంగా ఫలించాలి, అవును కదా? కాబట్టి అది ఆదికాండం మనకు ఆ పుస్తకం కనపడతా ఉంటుంది. 1వ అధ్యాయంలోనే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నియంత్రించాలని దేవుడు కోరాడు. కానీ దేవుడు చెప్పిన ఆ మాటకి ఇవాళ ఫలించడం అనే మాటకి సంబంధం ఉందా లేదా? నిజంగా క్రైస్తవులు ఫలించాలి అన్నాడు. ఏ రకంగా ఫలించాలా? ఫలించాలి అన్నాడు. ఫలించినప్పుడు అర్థం ఏంటి అంటే వాక్యాన్ని విడిచిపెట్టి, క్రైస్తవ ఫలించడం అంటే వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించకపోయినా ఈ లోకంలో మేడలు, ఈ లోకంలో కార్లు, ఈ లోకంలో బంగ్లాలు, ఈ లోకంలో అష్ట ఐశ్వర్యాలతో ఒదిగితే అది ఫలించడమా? నీకు మేడలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, కోట్ల రూపాయల బిలియన్ బ్యాలెన్స్ ఉంది. ఇక ఇండియాలో స్విట్జర్లాండ్లో కూడా దాచి స్విట్జర్లాండ్లో ఇబ్బంది లేదు. అవి ఏమైనా మీతో వస్తాయా? రాదు. నీవు కలిగిన రక్షణ ఐశ్వర్యాన్ని మించిన ఐశ్వర్యం ఉందా? రక్షణ అనేటువంటి ఐశ్వర్యం కంటే ప్రపంచంలో అలాంటి ఐశ్వర్యం ఉందా? లేదా. కానీ ఇవాళ రక్షణ అనేటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి మనం ఇవాళ లోకమైనటువంటి ఏదో సంపాదిస్తున్నాం. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అన్నమాట, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకునేలా అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు. ఏమన్నా? ఏమి లేదు. ఉండవాడిని పెట్టంటే అంటే ఏమి లేనివాడిని పెట్టంటే వాడిని పెడతారు. అర్థమవుతుందా? కోట్లు కూడబెట్టినా ఏమి లేనివాడిని పెట్టంటే వాడిని పెడతారు. భూమిలోనే ఆకాశంలో పెడతారా? పెట్టరు. కానీ ఈ లోకంలో ధనమున్నా, బళ్ళున్నా, మాణిక్యాలున్నా, మేడలున్నా, విద్యలున్నా, ఏమి ఉన్నా లేకపోయినా నాకు దేవుడే పరమావధిని బతికినటువంటి వ్యక్తి. మీకు తెలుసా? ఆయన నాకేం అవసరం లేదు, నా 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 ముందున్నాయి, ఆయనకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఉందని ఏడవల, కళ్ళు వాసేదాకా, కళ్ళు నొట్టబడేదాకా ఏడవల. ఇవాళ మన పరిస్థితి మనకు మించినటువంటిది ఏదైనా ఎవరికైనా ఉంది అంటే దాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం. నువ్వు ఏడిస్తే వాడికి ఏం ఆగదా? నీ కళ్ళు వాడు ఏడ్చేసి నీ కళ్ళు నొట్టబడతాయి తప్ప రావాల్సిన దేవుడు ఇవ్వాలనుకున్నాడు ఇస్తాడు. అది దానివల్ల నష్టపోయేది నువ్వే తప్ప నేను కాదు, నేను మీరు కాదు. కాబట్టి ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఏం లేదు వాడి దగ్గర, రక్షణ అనేటువంటి ఐశ్వర్యం వాడి దగ్గర లేదు. లోక సంబంధ ఐశ్వర్యం ఉందో ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఇదే నాకు పరమావధి అనుకున్న వ్యక్తి ఎవరైనా లాజరు కోరుకున్నాడా? ఏడ్చాడా? ఏమైంది? దేవుని దగ్గర నెమ్మది పొందుతున్నాడు. ఆ నెమ్మదిని ఇచ్చినటువంటి భాగ్యం కూడా ఉందా? లేదంటే మనకు అర్థం కావట్లేదు. ఎంతసేపటికి ఏమి సంపాదించాము, ఏం సంపాదించాము, ఏం కూడా పెట్టాం, ఏం మొట్ట కట్టాము అనేదే తప్ప మన తపన ఈ లోకాన్ని విడిస్తే మన గతి ఏంటన్నది అర్థం కాని టైం పరిస్థితుల ప్రపంచం ఉంది. దాన్ని దృష్టి పెట్టాలి భూమి మీద మనం. ఇది కాదు. కాబట్టి దాని పేతురు కోరు మాట్లాడాడు, రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకునే వారుగా క్రైస్తవులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మన జీవితాలు నరకానికి అడగాలిపోతున్నా మనం మాత్రం లోకం మీద పడి దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి పోగేస్తా ఉంటే ఎన్ని పోగేస్తే అక్కడ తీసుకెళ్ళగలవా? బిళ్ళ కూడా నేను ఎత్తాను ఎత్తరా, బిళ్ళ కూడా అట్టిస్తాం నీ మీద ఎత్తరా ఇస్తాం. ఎంత బంగారం పెద్ద కనీసం 1 గ్రామ్ బంగారం ఉన్నా తీయండి అంటారు. ఏంటిది? ముక్కుందో, చెవుకుందో, ఏలుగుందో చూడండి. రాకపోయినా కత్తి పెట్టే దొరుకుతారు దాన్ని తప్ప అట్టేం పోనీరు. ఈ లోపల ఎన్ని సంపాదిస్తాం, ఎన్ని సంపాదించినా ఉపయోగం లేదు. కానీ దేవుడు మీకు ఎవరైనటువంటి రక్షణ భాగ్యాన్ని సంపాదించడం స్థిరమైన ఆస్తి, స్థిరమైన ఐశ్వర్యం. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనము దేవునితో సమాధానంగా ఉన్నప్పుడు జరుగుతాయి. సమాధానం లేకపోతే మనం దేవుడికి శత్రువులమే.
శత్రువులమై ఉన్నాము అంటే దేవునికి మన మీద ఉగ్రత ఉంది, అది అగ్నిగుండమే తప్పకుండా కాదు. కాబట్టి ప్రియదేవుడు క్రైస్తవులుగా మన జీవితాల్లో పాపాలు లేకుండా, దోషాలు లేకుండా, ఎలాంటి అతిక్రమాలు లేకుండా తెల్లని హిమములాగా మంచులాగా భూమి మీద బ్రతకాలని దేవుడికి కోరుతున్నాడు. భక్తి అంటే ఏదో ఆదివారం కూర్చొని పాట పాడినా పాట అయిన తర్వాత వచ్చి ఏదో నన్ను మాట్లాడి ఏదో ప్రపంచమైన పాల్పొంది ఏదో రూపాయి కానికేసి పోతే పోయినట్టు కాదు. కేవలం నీ భ్రమ మాత్రమే. క్రైస్తవ్యానికి భక్తికి నిదర్శనం గురించి మాట్లాడుతున్న ఒక పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడయు. ఇంకోటి చెప్పాడు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకున్నటయే భక్తి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం బాప్తిసం పొందిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత తిరిగి మళ్ళా మన జీవితాల్లోకి పాపం అనేది నో ఎంట్రీ బోర్డు ఉండాలా. మనం ఆహ్వానించకూడదు. అర్థమవుతుంటా నిజంగా నో ఎంట్రీ బోర్డు లేకపోతే నరకాన్ని నువ్వే చేతులారా ఆహ్వానించుకున్నట్టే. కాలిపోతున్న వ్యక్తిని ఎవరు పట్టించుకుంటాడా? నిజంగా మనం బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా పాపాలు చేస్తున్నామంటే కాలిపోతూ మన ఎదురొస్తున్న వ్యక్తి మనం పట్టించుకున్నట్టు తప్ప ఇంకోటి కాదు దేవుడికి పిల్లలు. కాబట్టి నరకం అనేది కొంచెం ఉన్నది. దానికోసం దేవుడు సమాధానంగా దేవుడు కోరుతున్నాడు. సమాధానం ఉండడానికి దేవుడు పిలిచాడు. అలాంటి సమాధాన పరిస్థితుల్లో నేనున్నానా, మీరున్నారా, మనం ఉన్నామా, అది ఎంతవరకు కరెక్ట్గా ఉందనే విషయంలో ఎవరికి వారు విమర్శ చేసుకొని దేవుని మహిమాత్మైన కుటుంబాలుగా మనం అందరం ఎదగాలని వర్ధిల్లిన ప్రభు గారిని మనందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు పంపిస్తూ ఎంతో ఓపిక అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట అందిస్తున్నాను. అందరికీ ఉన్నాను.